బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ను బట్టి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుందంటున్నారు. పైగా సంక్రాంతి అంటే బాలయ్యకు బాగా కలిసొచ్చిన సీజన్. ఆ సెంటిమెంట్ కూడా యాడ్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం నుంచి ఆ మధ్య వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు. ఒక చిన్న పాపతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నట్టుగా ఉంది సాంగ్. చిన్ని చిన్ని నేనేలే నీ కన్ని, కన్ని కన్ని నీ వేషాలు ఇంకెన్ని, అవి మురిపిస్తాయే నా లోకాన్ని అంటూ సాగే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాయ్గా విశాల్ మిశ్రా పాడాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా అనిపించేలా ఉంది ఈ సాంగ్ చూస్తుంటే. ఇందులో బాలయ్య పరివారం మొత్తం కనిపిస్తుంది. ఈ పాటతో తమన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్నాడనే చెప్పాలి. ఈ తరహా పాటే ఇంతకు ముందు బాలయ్య నటించిన భగవంత్ కేసరిలో కూడా కనిపించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కలర్ తో కనిపిస్తుంది. మరి రాబోయే పాటలు ఎలా ఉంటాయో కానీ ఈ మూవీలో బాలయ్యతో పాటు ప్రజ్ఞా జైస్వాల్, ఉర్వశి రౌతేలా, చాందిని చౌదరి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రం నుండి 3వ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న మాస్ సాంగ్ ని త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. తమన్ మాస్ బీట్ ని రెడీ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే వారం ఈ సాంగ్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీఖున విడుదలవబోతున్న ఈ సినిమాపై అభిమానుల అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే బాలయ్య వరుస హిట్స్ తో మంచి ఫామ్ మీద ఉన్నాడు. అదేవిధంగా డైరెక్టర్ బాబీ కూడా వాల్తేరు వీరయ్య లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో తన ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు. అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి కాపీ నిన్న రాత్రి కొంతమంది సినీ ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు వేసి చూపించారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తయ్యాక ఈ సినిమా ఎక్కడికి వెళ్ళాగుతుందో ఎవరూ చెప్పలేం. ఆ రేంజ్ లో ఉందని డైరెక్టర్ బాబీని పొగడ్తలతో ముంచెత్తారట. అంతేకాకుండా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండాయని, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్ మధ్య సాగే ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తుంది. ముఖ్యంగా తన కూతురుతో బాలయ్య బాబుకి ఉన్న అనుబంధం గురించి చాలా ఎమోషనల్ గా తీశారని అంటున్నారు. మొత్తం మీద ఈ చిత్రం సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ గా ఉంటుందట. ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి కాసేపు పక్కన పెడితే బాలయ్య సినిమా అంటే మనందరికీ గుర్తుకు వచ్చేది యాక్షన్ సన్నివేశాలు. అవి హైలైట్ గా ఉంటాయని కూడా తెలుస్తుంది.